నమస్కారం. ఈరోజు మనం రాహుల్ గాంధీ చేసిన ఒక పనిని కనుక గమనిస్తే, ఇటలీ రియాక్ట్ అయిన విధానాన్ని గమనిస్తే, ఈ రాహుల్ గాంధీ జగన్ పేరు తేవదనుకున్నాను. బట్ చెప్పాలి, ఇక్కడ కంపారిజన్ చేయాలి. జగన్ కన్నా దిగజారిపోయాడు రాహుల్ గాంధీ. జగన్ ఏమో సొంత చెల్లిని పసుపు చీర కట్టుకొని పసుపు పార్టీ దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి నీచగా మాట్లాడితే, ఈ రాహుల్ గాంధీ యొక్క తల్లి సోనియా గాంధీ, ఆమె స్వస్థలం ఇటలీ. ఆ ఇటలీ ప్రధాని వచ్చేసి మెలోని. ఆ మెలోనీని మోదీ కౌగులించుకున్నాడట. ఆ కౌగులించుకున్నదన్నట ఇదేనా విదేశీ దౌత్యం అంటూ సందీప్ దీక్షిత్ అని, షీలా దీక్షిత్ వాళ్ళ అబ్బాయి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వాళ్ళ అబ్బాయి సందీప్ దీక్షిత్, అతను మెలోని అంటూ మోదీ క్యారెక్టర్ వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ ఆ రోల్ ప్లే చేస్తున్నట్టుగా చిన్న స్కిట్ లాగా వీళ్ళిద్దరు చేస్తుంటే ఎగిల్తానంగా చుట్టుపక్కల చప్పట్లు ఏకేకలు పక్కపక్కలు. ఎంత దరిద్రం, ఎంత నాకే కంపరం ముట్టింది అసలు. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషనా, ఆయన ఒక ఎంపీనా, ఎలరా కాంగ్రెస్ భరిస్తుందని నేను చాలాసార్లు ఇదే చెప్పా. మరలా చెప్తున్నా. కర్ణాటకలో సిద్ధరామయ్య, ఒక డీకే శివకుమారు, తెలంగాణలో ఒక రేవంత్ రెడ్డి, తర్వాత వచ్చేసి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, ఇటువంటి వాళ్ళు ఉండబట్టి పార్టీలు రాష్ట్రాల్లో బతుకుతుంది. కానీ కాంగ్రెస్ ఓవరాల్గా అన్నప్పుడు రాహుల్ గాంధీ అనబడే వ్యక్తి ఉన్నంతకాలం ఆ కాంగ్రెస్ లేవదు, భ్రష్టు పెట్టిపోతూ ఉండేది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఇటలీ అసలు మామూలు కాదనమాట. మీరు అసలు ఏం చేస్తున్నారు? రాజకీయంగా మీరు విమర్శలు చేసుకోవచ్చు, ఇంకేదైనా విషయాలు మాట్లాడవచ్చు. మా దేశ ప్రధానిని మీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె ప్రతిష్ట దిగజార్చేలాగా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? అంటే మెలోనిని మోడీ కౌగులించుకునే విధానం అనేది ఏదైతే ఉందో అది చాలా జుగుప్సాకరంగా, చాలా వల్గారిటీ విధంగా ఈ రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈ రాహుల్ గాంధీకి తెలియంది ఏంటంటే సభ్యత, సంస్కారం. ఈ రాహుల్ గాంధీకి తెలియంది ఏంటంటే వాళ్ళ ముత్తాత నెహ్రూ చేసింది, వాళ్ళ జేజీ ఇందిరాగాంధీ చేసింది, వాళ్ళ నాన్న రాహుల్ గాంధీ చేసింది. ఈ రాహుల్ గాంధీ ఆల్రెడీ వెస్ట్రన్ కల్చర్ ఇష్టపడుతూ ఉంటాడు. వెస్ట్రన్ కల్చర్ అన్నప్పుడే హగ్గులు, ముద్దులు రకరకాలు ఉంటాయి. కానీ ఒక నెహ్రూ కావచ్చు, ఒక ఇందిరాగాంధీ కావచ్చు. నెహ్రూది కూడా వదిలిపెడదాం, ఇందిరాగాంధీకి వద్దాం, ఉక్కు మహిళ. ఆమె ఫిడెల్ క్యాస్ట్రో, క్యూబాకి సంబంధించినటువంటి వ్యక్తి, అతనికి ఆలింగనం ఇచ్చింది. అది గౌరవప్రదమైంది. ఆలింగనం అన్నప్పుడు అది వచ్చేసి ఎలాగా గౌరవప్రదంగా. అంతెందుకండి, నేను డైరెక్ట్గా అంటున్నాను, ముస్లింలు ఇప్పుడు అంత తక్కువగా చేసి మాట్లాడాడు. కాంగ్రెస్ అంటారు కదా, మీ ముస్లింలు అన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని తక్కువ చేశాడయ్యా ఆయన. ఎదుటి వాళ్ళతో హగ్గు, ఆలింగనం అన్నది ఏదైతే అదొక పెద్ద భూత అన్నట్టు, అదొక దారుణం అన్నట్టు, ఇంకా అది అసలు నీచం అన్నట్టుగా అటువంటిదే ఈ మోదీ చేశాడు ఆ మెలోనీతో అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఏమనాలండి ఈ మనిషిని? సంస్కారం అది. ఆలింగనం అన్నది సంస్కారం. నిజమే, ఆలింగనం వద్దు, నమస్కారం పెట్టు, గుడ్, ఓకే. ఈ రాహుల్ గాంధీ మాట్లాడితే వెస్ట్రన్ కల్చర్కి సంబంధించి, సెక్యులరిజం సంబంధించి హడావుడి చేస్తుంటారు కదా, వాళ్ళు చేసేది ఏంటిది? నచ్చిన బట్టలు వేసుకున్నామంటారు, నచ్చినట్టుగా చేస్తామంటారు, ఏదో చేస్తా పోతూ ఉంటారు. ఈరోజు రాహుల్ గాంధీకి సంబంధించి ఘోరాతఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఇతని క్యారెక్టర్ని. నేను దాని జోలికి పోను. నేను మెయిన్గా చెప్పదలుచుకుంది ఇక్కడ, ఈ రాహుల్ గాంధీకి వాళ్ళ నాయనమ్మ జేజీ ఇందిరాగాంధీ గుర్తొచ్చినా సరే ఈరోజు హగ్ ఇవ్వటాన్ని తప్పుగా చూసేవాడు కాదు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను చెడగొట్టే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ ఏదో స్క్రిప్ట్ ప్రదర్శించాడు. ఇటలీ చాలా సీరియస్ అవుతుంది. ఏంటా ఇదంతా అని చెప్పేసి, ఏం చేస్తాను నువ్వు అసలు అని చెప్పేసి. అతను లీడర్ ఆఫ్ అపోజిషన్ అండి. మనకి వేరే దేశాల నుండి మిత్రత్వాన్ని ఇంకా పెంపొందించే విధంగా చేయాలి తప్ప, రెండు దేశాల మధ్య, రెండు దేశాలకు సంబంధించిన ప్రధానుల మధ్య జరిగినటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక చిన్న, నేను ఇందాక చెప్పాను కదా, ఆలింగనం, దానిని ఎంత నీచంగా చూపించినాడండి. సో ఇతను మరి వాళ్ళ నాయనం గుర్తు రాలేదా, వాళ్ళ తాత గుర్తు రాలేదా? తర్వాత మన వాజ్పేయికి సంబంధించి 1970 ఆ సమయంలో సిమ్లా ఒప్పందం సంబంధించి అన్నప్పుడు అంత జనసంఘలో ఉన్నట్టున్నారు, అంతే అనమాట, జనతా పార్టీ జనసంఘ. అప్పుడు ఆయన గట్టిగా మాట్లాడాడు, సిమ్లా ఒప్పందంలో వచ్చేసి ఆమె తీసుకున్న డెసిషన్ ఎట్లా అవన్నీ కరెక్ట్ కాదని. దాన్ని ఆమె మాట్లాడటం కోసం ఆమె ఇంటికి పిలిపించినారు. నడుచుకుంటూ మాట్లాడదాం అనుకున్న మూమెంట్లో వర్షం పడుతుంటే పక్కన ఉన్న ఆయన గొడుగిచ్చాడు. ఆమె గొడుగు పట్టుకొని వాజ్పేయి గారికి పెట్టి నడుస్తూ వెళ్ళినది. అది ఆమె యొక్క సంస్కారం. మగోడు కాబట్టి వాడు గొడుగు పట్టింది అని ఎవరన్నా అంటే వాళ్ళు పళ్ళు రాలపడతాం లేదా, మొహం పగల పడతామా లేదా? ఇద్దరు ఒక రెస్పెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా
ఆ రెండు దేశాలకి వాళ్ళు చేసే పని వల్ల మంచి జరగాలన్నమాట. అది మన మోడీ చేశారు. బట్ ఈరోజు దాన్ని ఎలా చూపాడు? కేవలం జెన్జీ అంటే బూతులు బ్యాచ్ అన్నట్టు, జెన్జీ అంటే కామంతో కటకటలాడే వాళ్ళు అన్నట్టు, జెన్జీ అంటే వాయు వరుసలు ఉండవన్నట్టు. అసలు ఎంత దారుణం అంటే నాకే పాపం అనిపిస్తుంది అయ్యా. పిల్లలు అన్న వాళ్ళు ఎవరైతున్నారు, యూత్ అన్న వాళ్ళు ఎవరైతున్నారో మిమ్మల్ని రాహుల్ గాంధీ అలా చూస్తున్నాడు. మీరంటే బూతులు మాట్లాడేవాళ్ళు జెన్జీ అంటే, యూత్ అంటే. యూత్కి ఈ అశ్లీలపరమైన కంటెంట్ని ఎంకరేజ్ చేస్తేనే ఓట్లు వస్తాయి, మీకు నచ్చిద్ది అన్నట్టు రాహుల్ గాంధీ ఫీల్ అవుతున్నాడు. ఏం జెన్జీ యూత్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు అశ్లీలం అన్నది ఇష్టమా? మీకు బూతులు అనేది ఇష్టమా? సభా సాంప్రదాయం అనేది తెలియనటువంటి రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి గౌరవ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక సత్సాంప్రదాయం అనొచ్చు, లేదన్నప్పుడు గౌరవప్రదమైనటువంటి ఒక విషయాన్ని కూడా పట్టుకొచ్చి నీచంగా స్కిట్లు వేసి మగవాడిని కౌలించుకుని ఏదేదో చేసుకుంటా పోతే, ఆ దీక్షిత్ ఏమో నేను మెలోనిని కాదు కదా అంటే నేను మోడీని ఇంకా అవడానికి ఛాన్స్ ఉంది అని సంథింగ్ లేదా చాలా చిరాగ్గా ఉందండి, నాకు చెప్పలేకపోతున్నా. వీడియో ఇండస్ట్రీ మీకు అర్థమైందా? రాహుల్ గాంధీ దృష్టిలో, జగన్ దృష్టిలో, వీళ్ళ దృష్టిలో ఏంటంటే చెడు స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు, అశ్లీలత అండ్ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి చెత్తా చెదారాన్ని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వారిని అట్రాక్ట్ చేస్తే చాలు మనం గెలుస్తామన్న భ్రమంలో ఉన్నారు వీళ్ళు. కానీ మన భారతదేశంలో జనరేషన్ జెడ్ ఎవరైతే ఉన్నారో, జెన్జీ, వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అది ఇలా తెలియట్లా. కేవలం ఆ కాక్రోచ్ ప్యాచ్ అంటే ఒకళ్ళేదో రోడ్ల మీద నుంచి హడావుడి చూసి వావ్ ఇంకేముంది వాళ్ళకి సపోర్ట్ చేసి మనం గెలుస్తామన్న భ్రమంలో ఉన్నారు. మొన్న క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ఉన్నది మోడీ అండ్ అమిత్ షా స్కెచ్. అది ఇది నాకు అర్థం కావట్లా. మరలా ఈ కాక్రోచ్ ప్యాచ్ మరల ఇంకోటి ధర్నా అంటున్నారు, తర్వాత మాట్లాడదా. కానీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, మీరు చెప్పండి, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్గా అసలు ఎలిజిబులా? అంటే సీట్లు ఉన్నాయి కాబట్టి అనే విషయం పక్కన పెట్టండి. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఎలా ఉండాలండి? అసలు ఎంత గౌరవంగా, ఎంత హుందాగా ఉండాలండి? ఇటలీతో ఇప్పుడు మనకు సత్సంబరం చెడగొట్టే విధంగా తయారయ్యాడు. అండ్ ఒకవేళ మోడీ ఎప్పుడైనా వేరే దేశానికి వెళ్తే ఈయనతో ఎలా ఉంటే ఆ రాహుల్ గాంధీ ఆ కాంగ్రెస్లో ఏమంటారేంటో, మనల్ని ఏ విధంగా చూపిస్తారేంటో ఇండియాలో అని ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి? ఇండియాతో ఉన్నటువంటి బయలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో చెడగొడుతున్నారా లేదా వీళ్ళు? మొన్నటిగా మన దగ్గర పనికి మళ్ళీ దిగుతావు కానీ డైరెక్ట్గా పోస్ట్ పెట్టిందండి, మెలోడీని ఉద్దేశించి ట్యాగ్ చేస్తూ నీ బాయ్ ఫ్రెండ్ చెప్పు అది ఇది అని చెప్పేసి. ఏంటి అసలు అది? ఎంత మితిమీరిన స్వేచ్ఛ ఉంటే మాత్రం మన దగ్గర ఎంత బరితెగింప? ఇదేరా నేను చెప్పేది. పిల్లలకి గౌరవం అనేది మనం నేర్పినట్టయితే ఈ రాహుల్ గాంధీ లాంటిటువంటి పిచ్చి పిచ్చి కోతలకు వస్తున్నప్పుడు రాహుల్ గాంధీని ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియటంలో మార్కులే ప్రపంచం అన్నట్టుకున్నారు. మార్కులతో సంబంధం లేదనుకున్న వాళ్ళు వచ్చేసరికి ఏమో తెలిసి తెలియకుండా పాపం డైవర్ట్ అవుతూ ఉన్నారు, రకరకాల రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు. బట్ ప్లీజ్ జనరేషన్ జెడ్, మీరు అద్భుతం చేసేవాళ్ళు అందప్ప బూతులకు అశ్లీలంకో మీరు అట్రాక్ట్ అవ్వాలి కాదు, ఇది ఇష్టపడేవాళ్ళు కాదు. దయచేసి గుర్తుంచుకోండి, ఈ రాహుల్ గాంధీ చేసింది ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు ఇటలీ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. అండ్ బీజేపీ రిమైనింగ్ వాళ్ళంతా కూడా మరి మీ నాయన ఇందిరాగాంధీ చేసిందంటయ్యా బాబు అని అంటున్నారు. అవసరం లేదు అసలు, అది ఏం చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీకి సభ్యత సంస్కారం తెలియవు అనే విషయం చాలాసార్లు ప్రూవ్ చేశాడు. అగైన్ అండ్ అగైన్ ఇతను జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇంకా ఘోరరా బాబు అని చెప్పేసి ఈరోజు ప్రూవ్ చేశాడు.